మన తండ్రి దేవుని నుండి ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 11వ తేదీ జనవరి మాసం 2024వ సంవత్సరం గురువారం దినపు ధ్యానాంశము, శ్రేష్టమైన నామము వారికి పెట్టుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీ రక్షణ కొరకు అలాగే ఆత్మీయ అభివృద్ధి కొరకు మేము ప్రార్థిస్తున్నామని తెలియపరచడానికి సంతోషిస్తున్నాం. ప్రియులారా, మరి దేవుని కృపను బట్టి ఈరోజు మరి శ్రేష్టమైన పేరు మనకు పెట్టే పేరు ఏమిటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి దేవుని సహాయం కొరకు ప్రార్థనాపూర్వకంగా ఈ అంశంలో ముందుకు వెళదాం. మొదటగా ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవ, కృపనిచ్చే మా కన్న తండ్రి, మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. ప్రేమ కలిగిన దేవ, మీ అపారమైన కృప కనికర వాత్సల్యతను బట్టి, మా జీవితాల్లో మీరు జరిగిస్తున్న మేళ్లను బట్టి మహిమ చెల్లిస్తున్నాం అయా. మీ రక్షణ, మీ కాపుదల, మీ పోషణ నిత్యము నాయన మమ్మలను ప్రేమించి నడిపిస్తున్న దేవ, మీకు మహిమ చెల్లిస్తున్నాం అయా. ఇదిగోనైనా శ్రేష్టమైన సమయంలో జీవార్థమైన మాటలు, జీవాన్ని కలిగించే మాటలు, జీవగ్రంథపులో మాటలు వినటానికి మీ పాద సన్నిధికి వస్తుంటుండగా మమ్మల్ని సిద్ధపాటు చేయండి. వినగల చెవిని, గ్రహించగల మనసును దయచేయండి. మాలో ఉండేటువంటి ఆయాస్కరమైన విషయాలను, దుష్టత్వాన్ని, విర్రవీగుచున్న దుష్టత్వాన్ని దూరపరుచుకుని పరిశుద్ధులుగా, పవిత్రులుగా క్రీస్తు ప్రభు స్వారూప్యంలోకి ఎదగటానికి కృప దయచేయండి అయా. మరి సమయంలో మీ కృపను బట్టి మేమందరం బలపరచబడుతుంటుండగా విధేయులైన బిడ్డగా వాక్యపు అధికారానికి లోబర్చుటకు కృప దయచేయండి. మీ దాసునిగా నన్ను మరుగుపరిచి వాక్యాన్ని బయలుపరచమని, తద్వారా కేవలం మీరు మాత్రమే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు దేవుడిచ్చేటటువంటి శ్రేష్టమైన నామం అనే అంశాన్ని గురించి మనం చూడబోతున్నాం. అనుదిన జీవితాల్లో మనము పేరు లేక నామానికి ఉండేటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏమిటో మనం చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తికి పేరుతో పిలవటం అనేది లోకంలో సర్వసాధారణమైన విషయం. చిన్నపిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు వారి తల్లిదండ్రులు కానీ పెద్దవారు కానీ చాలా జాగ్రత్త వహిస్తూ ఉంటారు. పలానా పేరుతో వారు బ్రతుకంతా పిలువబడవలసిన పేరు కనుక. ఇలాగ మనం పేరు గురించి మనం ఆలోచన చేసినప్పుడు వస్తువులకు పేర్లు, చెట్లకు పేర్లు, ప్రతిదానికి పేరు అనేది మనం చూస్తూ ఉన్నాం. లోకంలో పేరు యొక్క ప్రాముఖ్యత విలువైనది. అలాగే జీవగ్రంథంలో కూడా పేరును గురించి చాలా ముఖ్యమైనటువంటి భూమిక ఉందని చెప్పాలి. జీవగ్రంథంలో కూడా పేరును గురించి అనేక సార్లు ప్రస్తావించబడింది. ఒక మంచి పేరును మనం కలిగి ఉండాలనేటువంటిది దేవుని చిత్తం. ఆ మంచి పేరు ఏమిటంటే లోకంలో పిలువబడటానికి ఆమోదయోగ్యమైనటువంటి పేరుని కాకుండా దేవుని బిడలగా మనం మంచి పేరు కలిగి ఉండాలని. అలాంటి క్రమంలో మనం చాలాసార్లు బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు ఆ పేరు ఉన్న ఆ అర్థాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం కదా. యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో, నా ఇంటను నా ప్రాకారములలో ఒక భాగమును వారికి ఇచ్చెదను, కొడుకులు కూతుళ్ళు అనిపించుకునుట కంటే శ్రేష్టమైన వారికి పేరు పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను అన్నారు. ప్రియులారా, ఇక్కడ దేవుడు మనకు ఒక మంచి పేరు పెట్టాలని ఆశపడుతున్నారట. గమనించండి, పేరును గురించి మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనములో, సామెతల గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనములో, గొప్ప ఐశ్వర్యము కంటెను మంచి పేరును, వెండి బంగారముల కంటెను దయను కోరదగినవి అన్నారు. ప్రియులారా, ఈ మాట మనం చూస్తే పేరు యొక్క ఆవశ్యకతను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు తన ప్రజలమైన మనం ముఖ్యంగా క్రైస్తవులమైనటువంటి మనము పిలువబడే పేర్లను గురించి కొన్నిటిని మనం చూసినట్లయితే, మనం అంతియోక్యలో మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడిరి అన్నారు. సైనికులు అన్నారు, లోకానికి వెలుగు అన్నారు, లోకానికి రుచైన ఉప్పు అన్నారు, పరిశుద్ధులు అన్నారు, అలాగే మా పత్రికలు అన్నారు, సేవకులు అన్నారు, యాత్రికులు అన్నారు, రాయబారులు అన్నారు, గొర్రెలు అన్నారు, సంరక్షకులు అన్నారు, పిల్లలు అన్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా పేర్లు జాబితా ఉంది కదా. మరి ఈరోజు ఈ అంశాన్ని మనం ప్రారంభించేటప్పుడు దేవుని చిత్తమైన పేర్లు ఏమిటో, ఆ పేర్లు వెనక భావం ఏమిటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పేరు అనేటువంటి భావాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, పేరు అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క చిరునామానో, లేకపోతే మనం కొన్నిసార్లు
కొన్ని వస్తువులకు పేర్లు పెడతా ఉంటాం. ఈ వస్తువులకి ప్రాంతాలకు పేర్లు పెట్టడానికి ఏమిటంటే ఆ ప్రదేశాన్ని ఆ వస్తువును గుర్తించటానికి అర్థం చేసుకోవటానికి. కానీ వాస్తవానికి పేరు యొక్క ముఖ్యమైన ఉద్దేశము ఏమిటై ఉన్నదయ్యా అన్నట్లయితే పేరు అనేటువంటిది ఆ యొక్క స్వభావాన్ని, ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని, లేకపోతే ఆ పరిస్థితుల స్వభావాన్ని తెలియపరిచేటటువంటిది అని మనం చూస్తూ ఉన్నాం. దీనికి బైబిల్ గ్రంథంలో కొన్ని ఉదాహరణలను నేను చెప్తాను చూడండి. మొదటగా మోషేకు దేవునికి జరిగిన సంభాషణ మనం చూసినట్లయితే ఇక్కడ మోషే దేవుణ్ణి అడుగుతున్నారు, అయ్యా నీ పేరేమిటి అని అడిగితే ఆయన చెప్తున్నారు, నేను ఉన్నవాడను అనువాడను అన్నారు. ఎంత చక్కని మాట కదా. తర్వాత కాలంలో వారిద్దరు స్నేహం కొనసాగింది. వారిద్దరు కూడా దేవుని ఆ కృపలో చక్కగా ఒకడు స్నేహితునితో మాట్లాడినట్టుగా దేవుడు మోషేతో మాట్లాడటము, మోషే అనేక పనులు చేయటం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కాలంలో ఇశ్రాయేలు ప్రజలను నడిపించేటప్పుడు సమస్య వచ్చిన ఒక సందర్భంలో మోషే దేవుని ఒక చక్కని మాట అంటారు. అదేమిటయ్యా అన్నట్లయితే నిర్గమకాండం 33వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదివితే నిర్గమకాండ గ్రంథం 33వ అధ్యాయం 17వ వచనంలో, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషే చెప్పగా. ఇక్కడ ప్రజల్ని తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ ప్రజలు ఎంతగా విసిగిస్తున్నారో, ఎంతగా సణుగుతున్నారో, ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో విసిగిపోయారు. కొంతకాలానికి మోషే నా వల్ల కాదయ్యా ఈ ప్రజలు నేను నడిపించలేను అన్నప్పుడు దేవుడు తప్పకుండా నువ్వు వెళ్ళన్నారు. వారిద్దరి మధ్య సంభాషణ జరిగింది. అయితే మోషే గారు ఒప్పింపబడ్డారు. మోషే గారు ఒప్పింపబడి దేవునితో అంటున్నారు, నీ పేరును బట్టి నేను ఎరుగుదునయ్యా అంటున్నారు. అంటే నీ స్వభావం ఏమిటో నాకు తెలుసయ్యా, నీ గొప్పతనం ఏమిటో నాకు తెలుసయ్యా, నీ మహిమ ఏమిటో నాకు తెలుసయ్యా, నీ శక్తి ఏమిటో నాకు తెలుసయ్యా. అంటే ఈ పనిని చేయటానికి అయా నీ పేరును బట్టి మనం దేవునికి మోషేకి మొదటి వారిద్దరు కలిసినటువంటి సందర్భాన్ని మనం చూసినప్పుడు ఆ మొదటి అంశం ఏమిటయ్యా అంటే నీ పేరేమిటి అంటే నీ పేరేమిటి అని మోషే అడిగినప్పుడు నేను ఉన్నవాడను అనువాడను. అయితే తర్వాత కాలంలో వారి సహవాసంలో దేవుని సన్నిధిలో ఆయన పాద సన్నిధిలో మోషే ఆ మాటకు అర్థమేమిటో తెలుసుకున్నాడు. అంటే పేరు యొక్క స్వభావము ఎంత బలమైనది అని చెప్పటానికి ఈ మాట నేను ఉపయోగిస్తున్నాను. అలాగే యెషయా గ్రంథం 45వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇక్కడ అన్యదేశపు రాజు అయినటువంటి ఆయనతో మాట్లాడుతూ ఇలాగంటున్నారు. 45వ అధ్యాయం 4వ వచనంలో, నా సేవకుడైన యాకోబు నిమిత్తము నిన్ను ఏర్పరచుకుని ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి పిలిచితిని, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని, నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు, నేను తప్ప ఏ దేవుడునూ లేడు అంటున్నారు. ఇక్కడ చూడండి, నిన్ను పేరు పెట్టి పిలిచితిని అంటున్నారు. ఎందుకు ఆ మాట చెప్పారు? ఆ మాటకు అర్థము నేను ఎరుగుట అని అర్థం. సాధారణంగా మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పలానా ఆయన ఎవరో మీకు తెలుసా అండి, పలానా పేరు ఎవరో తెలుసా అంటే ఎరిగినటువంటి స్వభావం. అంటే నువ్వు ఆ వ్యక్తిని ఎరుగుదువా, గుర్తుపట్టగలవా అంటే దేవుడు ఇక్కడ వ్యక్తిని నిన్ను పేరు పెట్టే పిలిచానయ్యా అన్నట్లయితే నీవేమిటో, నీ స్వభావం ఏమిటో, నీ జీవితం ఏమిటో నాకు తెలుసు అని చెప్పటం అనేది దీని యొక్క ఉద్దేశం. అలాగే ఈ పేరు యొక్క భావాన్ని ప్రభువారు పరిచర్య చేసేటప్పుడు ఆయన కొంతమందిని లిమిటెడ్ కమిషన్ అని కొంతమందిని పంపించారు. ఒక 70 మందిని ఆయా గ్రామాల్లోకి వెళ్ళి సువార్తను ప్రకటించండి అయ్యా, చేత్తో ఏం మీరు పట్టుకెళ్ళొద్దు, సంచినే కానీ ఇంకొకటే కానీ అని చెప్పి వారిని విశ్వాసాన్ని బలపరచడానికి ఆయా ప్రాంతాలకు పంపించారు. పంపించినప్పుడు వారు వచ్చి అక్కడ జరిగిన అన్నీ చెప్పారు. అయా 70 మంది సంతోషంగా తిరిగి వచ్చారు. అయా దయ్యాలు నీ నామమును లోబడుచున్నాయి, ఇదిగో పాములు తొక్కుతున్నాం, తేళ్లను తొక్కుతున్నాం, శత్రువు బలవంతుడి మీద అధికారం ఇచ్చామని చెప్తుంటే అప్పుడు ప్రభు ఒక చక్కని మాట అంటారు. లోకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనంలో, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. మీ నామము ఎక్కడ వ్రాయబడుతుందో, మీ నామానుకున్నటువంటి స్థితి ఏమిటో, మీ నామము ఉంచబడినటువంటి స్థితి అనేటువంటిది విని సంతోషించండి. ప్రియులారా గమనించండి, ఈరోజు ఈ భూమి మీద మనం జీవించేటప్పుడు నీతిమంతుల క్రియలు వారు వెంట వెళ్ళాలి కదా. ఆ నామము నీకు ఇవ్వబడినటువంటి ఆ నామము సార్థకత అన్నారు. ప్రతి మనిషి కూడా మంచి పేరు సంపాదించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కదా.
చాలామంది ఎంతో ప్రయాసపడతారు, దాన ధర్మాలు చేస్తారు, ఖర్చు పెట్టుకుంటారు. ఎందుకయ్యా అంటే ఒక మంచి పేరు సంపాదించుకోవటానికని. దేవుడు ఆ మంచి పేరు అనేటువంటిది, ఆ శ్రేష్టమైనటువంటి పేరు అనేటువంటిది ఇహలోక సంబంధంగా మాత్రమే కాకుండా జీవగ్రంథంలో రాయబడే రీతిగా, నీ పేరు పరలోకములు పుటాలలో ఉండే రీతిగా, శాశ్వతమైనదిగా ఈ భూమి మీద మనం చూస్తూ ఉన్నాం. చరిత్రలో ఎన్నో పేర్లు మాయమైపోతూ ఉంటాయి. చరిత్ర వక్రీకరించిన వారిని చూస్తూ ఉంటాం, చరిత్ర మర్చిపోయిన వారిని చూస్తూ ఉంటాం. గొప్ప పేరుకై ప్రయాసపడి ఉద్ధరించినటువంటి వారు తరాలు మారుతున్నప్పుడు మరోబడినటువంటి వారిని చూస్తూ ఉంటాం. కానీ దేవుడు తన బిడలమైనటువంటి మనము ఆయన ఇచ్చిన పేరును బట్టి మనం ఎలా ఉండాలని అనుకుంటున్నారంటే, జీవగ్రంథం అనే మాట మనం చాలాసార్లు వింటాం. జీవగ్రంథంలో రాయబట్టం అంటే, జీవగ్రంథంలో అంటే ఆ గ్రంథము ఎప్పటికీ శాశ్వతమైనటువంటి గ్రంథము. నీ స్థితి కూడా శాశ్వతంగా ఉండాలి, నీ నామము చెరిపివేయకుండా తుడిచిపెట్టకుండా పరలోకంలో శాశ్వతంగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. ఆ నామము అంటే నామం ఉన్న చోట నువ్వు ఉంటావు. ఆ శాశ్వత స్థితిలో ఉండాలనే జీవగ్రంథము అనేటువంటి మాట ఉపయోగించబడింది. అందుకే ప్రభువారు ఇక్కడ చెప్తున్న మాట మనం చూసినట్లయితే, అయా ఈ భూమి మీద మీరు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు, దయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాయి. ఆ వాటిని బట్టి కాదయ్యా మీరు సంతోషించేది. మీ సంతోషించేటటువంటి సంతోషం ఇంకొకటి ఉంది. అదేమిటయ్యా అంటే, మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడినవి గనక వాటిని బట్టి సంతోషించుడి అంటున్నారు. మరొక శ్రేష్టత ఏమిటయ్యా అంటే, పేరుకుండేటువంటి గొప్పతనం ఏమిటంటే నిన్నుగా గుర్తించటం. దీన్ని ఎలా చెప్పాలి అని నేను చెప్తాను. సాధారణంగా ఎప్పుడైనా వేదికల మీద మాట్లాడేటప్పుడు, వేదిక మీద ఎవరైనా సరే వారి వెనక ఏమైనా వేదిక మీద 10 మంది ఉన్నారనుకోండి, ఒక్కొక్క ఆయన ఏం చేస్తాడంటే పేరున వారిని ప్రస్తావిస్తారు. వేదిక మీద ఉన్న పలానాయన 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 అని. ఒక్కొక్క ఆయన ఏం చేస్తారంటే ఒకే ఒక మాటలో పేర్లన్నీ ప్రస్తావించకుండా వేదిక మీద ఉన్న వారందరికీ నమస్కారం అనో, వేదిక మీద ఉన్న వారందరికీ వందనాలను ఒక మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతారు. అంటే వేదిక మీద ఉన్నటువంటి వారందరినీ ఒకే భావంతో చూశాడనేటువంటిది. కానీ ఒక్కొక్క వ్యక్తి పేరున వారి ప్రాముఖ్యత కూడా చెప్పగలుగుతాడు. అంటే ఆ పేరు అనేటువంటిది ఎందుకు వచ్చిందయ్యా అంటే, వ్యక్తిని బట్టి, ప్రతి వ్యక్తిని బట్టి వారి యొక్క ఘనతను, వారి యొక్క ప్రాముఖ్యతను, వారికి ఉండేటువంటి తలంతును గుర్తించటం. దేవుడు పేరు పెట్టి మనిషిని పిలవటానికి గల కారణాల్లో మరొకటి ఏమిటయ్యా అంటే, నీ నీతి క్రియలు, నువ్వు చేసిన దేవుని కొరకు చేసినటువంటి నీతివంతమైన పనులు, సత్ప్రవర్తన, నువ్వు అనుభవించిన శ్రమ దేవుడేది మర్చిపోరు. ఎందుకనంటే ఎవరైనా ఒకటే అనే భావం కంటే రక్షింపబడటానికి దేవుడికి ఎవరైనా ఒకటే. కానీ రక్షింపబడిన తర్వాత నీ ప్రాధాన్యత నిన్ను గుర్తించే దేవుడు, ఆయన జీవగ్రంథంలో గుర్తుపెట్టుకునేటువంటి దేవుడు. నీ క్రియలు, నీ ప్రళము నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నారు కనుక నీవు చేసినటువంటి భక్తి, విశ్వాసము, ప్రకటన గ్రంథంలో ఒక సంఘంతో దేవుడు అంటారు, నీ నీతి క్రియలను నేను ఎరుగుదును. కనుక దేవుడు పేరు పెట్టి పిలవటానికి గల కారణం ఏమిటంటే, లోకంలో తరాలు గడిచిపోయినా, కోటాను కోట్ల మంది గతించిపోయినా నిన్నుగానే చూసే దేవుడు, నీ క్రియలను మరువనటువంటి దేవుడు. పిల్లలు గమనించండి, పేరు యొక్క ప్రాధాన్యత ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే, ఈరోజు ఎంతో మందిలో ఒకరని చెప్పడానికి వీల్లేదు. నిన్నుగానే చూడాలి. నేను సింగపూర్ వెళ్ళిన కొత్తలో అక్కడ ఉండేటువంటి వారు అందరూ కూడా నాకు ఒకలాగే కనిపించేవారు. అందరూ ఒకలాగే ఉన్నారు. ఈ చైనా వాళ్ళు అందరూ కూడా ఒకలాగే ఉంటున్నారు ఏమిటని. వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, వారు మీ భారతీయులందరూ ఒకలాగే ఉన్నారేమిటి, ఒకరికొకరు తేడా ఉండదు, అందరూ ఒకలాగే ఉన్నారని. మనకు విచిత్రం అనిపిస్తుంది కదా. అంతే, చూసేదాన్ని బట్టి ఉంటుంది. అయితే ప్రత్యేకత తర్వాత కాలంలో వారి పేర్లను బట్టి, వారి యొక్క పరిస్థితులు, వారి వ్యవహారాలను బట్టి గుర్తుపెట్టడం, వారి పేరు పెట్టి పిలవటం, అలా స్నేహం పెరగటం అనేది నా అనుభవంలో నేను చూశాను. అయితే ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా గుర్తుపెట్టుకోవటం అనేది చాలా విలువైనటువంటి విషయం. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాను అన్నప్పుడు మనకి ఆశ్చర్యం కాకపోవచ్చు. ఎందుకనంటే ఇందులో విచిత్రమే ఉందని. కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దేవుడు సమస్త మానవాళిలో మీరు గమనించండి, ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కోటాను కోట్ల జనము, ఇంకా రాబోయే కాలంలో ఇంకా కోటాను కోట్ల జనము, ఇంతమందిలో నిన్ను పేరు పెట్టి పిలిచాను. మీరు ఎప్పుడైనా గమనించారా? మనల్ని ప్రేమించినటువంటి బంధువులు కానీ, నాయకులు కానీ, పాస్టర్స్ కానీ, మరొకరు కానీ ఎక్కడైనా ఒక సభలో, సమావేశంలో ఉన్నప్పుడు, పెళ్లిలోనో లేకపోతే మరో కార్యక్రమంలో జనం ఉన్న సందర్భంలో ఉన్నప్పుడు మనల్ని పేరు పెట్టి పిలిచారనుకోండి, మనకి ఎంత ఉప్పొంగిపోతాం మనం. అమ్మో, ఎంతమందిలో కూడా నన్ను గుర్తుపెట్టారు, నన్ను పేరు పెట్టి పిలిచారు, 10 మందికి చెప్పుకుంటాం.
మరి దేవుడు ఇంత గొప్ప జనాంగంలో నిన్ను పేరు పెట్టి పిలిచాను అంటే ఎంత గొప్ప విషయం. దేవుని తలంపుల్లో కేవలము మనుషులే ఉన్నారా అంటే, దేవుని తలంపుల్లో ఈ సృష్టి అంతా ఉంది, గ్రహాలు ఉన్నాయి. అలాగే ఇందులో సృష్టిలో ఎన్నో విషయాలు, ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఆదాము గారు ఏం చేశారయ్యా అన్నట్లయితే, ఈ సృష్టిలో చెట్లకి, జంతువులకి, పక్షులకి, జీవరాశులన్నింటికి పేర్లు పెట్టుకుంటూ వచ్చాడు కదా. అలా పేర్లు పెట్టుకునేటప్పుడు దేవుని చిత్తంలో మనం చూస్తే ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. 147వ సంకీర్తన 4వ చరణంలో చక్కని మాట, నక్షత్రములు సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికి అన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు అన్నారు. ఈరోజట దేవుడు మనుషులకే కాదట, ఈ నక్షత్రాలకి, సౌర కుటుంబాలకి, పాలపుంతలకి, ఒక మాటలో చెప్పాలి అంటే ఈ భూమి అనేటువంటి గ్రహం ఎలాంటిది ఉందో ఇలాంటి గ్రహాలే కానీ, దీనికి మించిన నక్షత్రాలే కానీ 1, 2 కాదు, సృష్టిలో ఎన్ని ఉన్నాయో తెలుసా? కోటాను కోట్లు మనిషి పరిశోధిస్తున్నాడు దీని వైశాల్యం ఎంత అని. శూన్యము, ఈ సృష్టి శూన్యాన్ని కనుగొనలేకపోతున్నాడు. ఎంత దూరం వెళ్ళినా కూడా ఎన్నో పాలపంతులు, ఎన్నో సౌర కుటుంబాలు కనిపిస్తూనే ఉన్నాయి. మరి ఇన్ని రకాలైనటువంటి వాటిలో ఆయన నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. ఏ శాస్త్రవేత్త కనుగొన్నాడు ఇప్పటికీ నక్షత్రాల సంఖ్య? నక్షత్రాల సంఖ్య ఎవరైనా కనుగొనగలరని చెప్పారా అండి? ఎప్పుడైనా మీరు గమనించండి, గ్రహాలు లెక్క చెప్తారు, గ్రహాలు ఇందని చెప్పేసి. కానీ గ్రహాలకు మించినటువంటి సౌర కుటుంబం ఉంది, గ్రహాలకు మించినటువంటి పాలపొంతలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఈ పై మనకు కనిపించేటటువంటి నక్షత్రాలు, ఈ నక్షత్రాల గురించి చెప్తూ నెలలు దాటినటువంటి ఎప్పుడో మెరిసిన మెరుపు ఇప్పుడుకి వస్తూ ఉంటుందట మనకి, అంత దూరంలో ఉంటాయి. అయితే వీటన్నిటికీ కూడా వాక్యం చెప్పేది ఏమిటయ్యా అన్నట్లయితే, దేవుడు ఎంత గొప్ప దేవుడు. నక్షత్రములను సంఖ్య ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. ఇక్కడే దేవుని గొప్పతనం ఏమిటంటే, ఆయన తలంపులో యావత్తు సృష్టి, గ్రహాలు, నక్షత్రాలు, వాటికి సంఖ్య పెట్టి, వాటికి పేరు పెట్టి, అన్నిటినీ ఏర్పాటు చేసి, అందులో సమస్త మానవాళిని కూడా కోటాను కోట్లు ఆదాము నుంచి మొదలుకొని మానవాళి పుడుతూనే ఉన్నారు. అందులోనంట దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడట. నీ గొప్పతనం ఏంటో తెలుస్తుందా? పేరు యొక్క ప్రాధాన్యత ఏమిటో తెలుస్తుందా? దేవుడికి పేరు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇంతమందిలో నిన్ను మర్చిపోవాలని ఆయన అనుకోవట్లేదు. నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా చూడాలనుకుంటున్నాడు, నిన్ను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారు. అందుకని ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచారట. ప్రియులారా, దేవుడు పేరుకిచ్చేటువంటి ప్రాధాన్యత మనం రాబోయే పాఠాల్లో మన పేరేమిటో, దాని సార్థకత ఏమిటో, దాని ఉద్దేశం ఏమిటో, వీటిని గురించి మనం చూసేటప్పుడు మొదటగా అసలు పేరు యొక్క ఉద్దేశం, పేరు యొక్క పర్పస్, లేకపోతే పేరు యొక్క ఉద్దేశం ఏమిటో మనం చూస్తూ ఉన్నాం. అలాగే యేసు ప్రభు వారు ఈ భూమి మీద శరీరరీతిగా వచ్చినప్పుడు పరలోక దర్శనం, పరలోకం నుంచి ఒక దూత, ఒక సమాచారాన్ని అందించినటువంటి దూత వచ్చి అంటున్నారు కదా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. పేరెందుకయ్యా అన్నట్లయితే ఇక్కడ చెప్తున్నారు, ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. చూడండి, యేసు అని పేరు యొక్క ఉద్దేశం ఏమిటయ్యా అంటే, ఆ పేరు యొక్క ఉద్దేశం, పర్పస్ అంటే ఆ ఉద్దేశం అనేటువంటిది పేరులో కనిపించాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. పరలోక సమాచారం మానవాళికి అందించబడినప్పుడు ఈ యేసు ఎవరయ్యా, ఏం చేస్తారయ్యా అంటే ఆ పేరులోనే స్పష్టత కావాలి. ఏమిటయ్యా అంటే, ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించును గనుక ఆయన యేసు అని పేరు పెట్టును. యేసు అంటే ఏమిటయ్యా? ఈరోజు లోకంలో యేసు ప్రభు లోకాన్ని ఏమని అర్థం చేసుకుంది? పేరు చెప్పిన వెంటనే దాని అర్థం కావాలి కదా. పేరు ప్రతిధ్వనించిన వెంటనే, పేరు పలికిన వెంటనే దాని అర్థం ఏమిటో తెలియాలి కదా. మనం మోషేతో పలికినప్పుడు, అయ్యా మీరెవరంటే నేను ఉన్నవాడను, ఆ పేరులోనే ఆయన యొక్క ఉనికి. దేవుడు నిన్న నేడు నిరతం ఉన్నవాడు, ఆదియు అంతము లేనివాడు. ఎన్ని అర్థాలు ఉన్నాయండి. మోషే గారితో ఆ మాట చెప్పినప్పుడు, అల్ఫయు ఒమేగయు నేనే, నిత్యత్వంలో వశించువాడు ఆయనే. ఆ మాటకు అర్థం అది, నేను ఉన్నవాడను అనువాడను. నేను ఎప్పుడయ్యా ఉంటాను? నువ్వు వేలాది సంవత్సరాలు ముందుకు వెళ్ళినప్పుడు ఉన్నాను, మరో కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాతకు వెళ్ళినప్పుడు ఉన్నాను. నువ్వు ఈ యొక్క సృష్టిలో కాలమానంలో భూత భవిష్యత్ కాలాల్లో నువ్వు ఎప్పటికెళ్ళి ప్రశ్నించినా అక్కడ నేను ఉన్నాను అంటే ఆయన ఉన్నవాడు. ఎంత చక్కని మాట. అలాగే ఇక్కడ కూడా చూస్తే యేసు అనే మాటకి అర్థం ఏమిటయ్యా అంటే, ఆ మాట పలికిన వెంటనే
ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించేటటువంటి వాడు. కనుక ప్రియులరా, దేవుని యొక్క కృప ఉన్నతమైనటువంటిది. ఆ పేరుకి ఇవ్వబడిన ప్రాధాన్యత ఇదే మాటను తర్వాత ఫిలిప్పీలకు రాయబడిన పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనంలో, ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వానిలో కానీ, ప్రతివాని మోకాలు యేసు నామమును వంగునట్లు, ప్రతివాని నాలుక తండ్రైన దేవుని మహిమపరచునట్లు, యేసుక్రీస్తును ప్రభువును ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా ఇచ్చించి ప్రతి నామము కంటే పైనామము అనుగ్రహించెను. ప్రియులరా, దేవుడు ఎంత చక్కని ప్రణాళిక కలిగి ఉన్నారో పేరు విషయంలో మనం చూస్తున్నాం. అన్ని నామముల కంటే ఉన్నతమైనటువంటి నామముగా ఆ నామం హెచ్చింపబడాలి. ఈరోజు దేవుడు నిన్ను పేరు పెట్టి పిలవటానికి గల కారణము, కుమారులు కుమార్తెలు అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి నామము నీకు ఇవ్వటానికి గల కారణం ఏమిటంటే, నిన్ను బట్టి నీ పేరు, నిన్ను బట్టి నీ క్రియలు అనేటువంటివి ఆయనకి తెలియాలి. అందుకొరకైనటువంటి ఆ పేర్లు ఏమిటో రాబోయే పాఠంలో మనం శ్రద్ధగా విందాం. వాక్యాన్ని వినండి. అనేక మందికి వాక్యాన్ని పంచి దేవుని పనిలో భాగస్థులవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియులరా, ఈ యొక్క వాక్య సందేశాలు అనుదినం మీరు పొందుకోవాలి అంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 995966634441 అనే నెంబర్కు సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగోనైనా మాతో మాట్లాడారు, జీవార్థమైన మాటలు తెలియపరిచారు. విన్న మాటలను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. అయా, విన్న మాటలు విని విడిచిపెట్టకుండా గైకొని జీవించటానికి కృప దయచేయండి. అయా, మీ నామానికి ఇచ్చినటువంటి ఘనత గొప్పది. అయా, మరి మాకు పెట్టబడినటువంటి ఆ శ్రేష్టమైన పేర్లేమిటో, ఆయన కుమారులు కుమార్తెలు అనిపించుకున్నట్టు కంటే ఘనమైనటువంటి శ్రేష్టమైన పేర్లేమిటో, దాని భావం ఏమిటో తెలుసుకోవటానికి ప్రయత్నిస్తుంటుండగా కృపనిచ్చి మీ తలంపులో మేమేమై ఉన్నామో తెలుసుకుని ఆ రీతిగా మా పట్ల మీకున్న ప్రేమ, మీ సంకల్పాన్ని ఎరిగి ఉండుట కృప దయచేయండి. మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.